హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. తెలుగులో ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ఈజీ వేలో ఏ విధంగా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఎండ్ వరకు పూర్తిగా చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామర్ కోసం, స్పోకెన్ బేసిక్స్ కోసం ఇంగ్లీష్ బడి అఫీషియల్ ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. చూడండి, ఇది ఫిబ్రవరి 20, 2025 ఈనాడు న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ అన్నమాట. అమెరికాలో 2 చిన్న విమానాలు ఢీ అంటే ఎదురెదురుగా తగులుకున్నాయని అర్థం కదా, 2 మృతి. న్యూస్ హెడ్లైన్స్ ఎప్పుడూ కూడా షార్ట్గా ఉంటూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. న్యూస్ హెడ్లైన్స్ ఎప్పుడైనా షార్ట్గా ఉండి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే న్యూస్ హెడ్లైన్స్ని ఎప్పుడైనా సరే సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. న్యూస్ హెడ్లైన్స్ ఎప్పుడైనా సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ అంటే వర్బ్ 1 అంటే వర్బ్ బేస్ ఫామ్లో ఉండేలా చెప్పాల్సి ఉంటుంది. అమెరికాలో 2 చిన్న విమానాలు 2 మృతి. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా మనము అమెరికాలో, ఇన్ అమెరికా అని మనము డైరెక్ట్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. కానీ అమెరికా అనేది ప్లేస్ కాబట్టి మనం వాక్యం ముందు భాగంలోనైనా వాక్యం చివరిలోనైనా ట్రాన్స్లేట్ చెప్పొచ్చు. అయితే వాక్యం ముందుగా చెప్పినట్లయితే, వాక్యం ముందు భాగంలో చెప్తే ఇన్ అమెరికా అని చెప్తే అక్కడ కామా ఉంచి మనం మిగతా వాక్య భాగాన్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, అమెరికాలో 2 చిన్న విమానాలు ఢీ అని అంటే ఇక్కడ ఢీ కొన్నాయి అని అర్థం కదా, అంటే ఇది వర్బ్ అవుతుంది అనమాట. ఢీ కొన్నాయి అంటే ఇది వర్బ్ అవుతుంది. సో వాక్యంలో మనం వర్బ్ని 2వ సారి రాస్తాం కాబట్టి మరి సబ్జెక్ట్ తెలియాలి కదా. సబ్జెక్ట్ ఏంటంటే ఏం ఢీ కొన్నాయి లేదా ఎవరు ఢీ కొన్నారు అనే వాటికి ఏ ఆన్సర్ అయితే వస్తుందో అది సబ్జెక్ట్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ 2 చిన్న విమానాలు, ఇంతవరకు ఇది సబ్జెక్టుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏం ఢీ కొన్నాయి అంటే 2 చిన్న విమానాలు ఢీ కొన్నాయి అని మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి ఇది సబ్జెక్ట్ అవుతుందన్నమాట. వాక్యంలో మనం సబ్జెక్ట్ని ఫస్ట్ ప్లేస్లో రాస్తాం కాబట్టి దీనికి మనం నెంబర్ 1గా గుర్తిస్తాం. ఇందులో ఎన్ని పదాలు ఉన్నా సరే అది మనకు సబ్జెక్టుగానే తీసుకోవాలి. 2 చిన్న విమానాలు, ఇంతవరకు ఇది సబ్జెక్టుగా మనం తీసుకుందాం. ఓకే, దీన్ని సబ్జెక్ట్ అని గుర్తిస్తాం. సబ్జెక్ట్ ఎస్ అంటే సబ్జెక్ట్ అని గుర్తుంచుకుందాం. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రాయాలి. వర్బ్ ఏంటి? ఢీ కొన్నాయి, ఇది వర్బ్ అవుతుందన్నమాట. వర్బ్ని మనం 2వ నెంబర్ తోటి అంటే సెకండ్ నెంబర్ ఇచ్చి మనం దీన్ని సెకండ్ ప్లేస్లో రాయడానికి మనం నెంబర్ ఇద్దాం. ఢీ కొన్నాయి, ఇది వర్బ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు ఏం ఢీ కొన్నాయి తెలిసింది. ఇప్పుడు ఎక్కడ ఢీ కొన్నాయి, ఎలా ఢీ కొన్నాయి, ఎందుకు ఢీ కొన్నాయి, ఇటువంటి క్వశ్చన్స్కి ఏదో ఒకదానికి ఆన్సర్ మనకు ఆ ఉన్న పదాలలో దొరుకుతుంది. సో ఇప్పుడు 2 చిన్న విమానాలు ఎక్కడ ఢీ కొన్నాయి అనే దానికి ఆన్సర్ ఉంది. చూడండి, ఎక్కడ ఢీ కొన్నాయి అని అంటే 2 చిన్న విమానాలు అమెరికాలో ఢీ కొన్నాయి అని అర్థం. అమెరికాలో. సో అమెరికాలో అని అంటే ఇక్కడ లో అనేది ప్రిపోజిషన్ కాబట్టి దీనికి మనం సపరేట్ నెంబర్ ఇవ్వాలి. సో దీనికి నెంబర్ 3 అంటే 3వసారి రాసే పదంగా మనం దీన్ని నెంబర్ 3తో మనం గుర్తిస్తాం. తర్వాత ఉన్నటువంటి వర్డ్ ఏంటంటే అమెరికాలో ఢీ కొన్నాయి. సో దీనికి నెక్స్ట్ నెంబర్ ఇద్దాం. ఓకే, ఇంతవరకు ఒక వాక్యం ఫినిష్ అయిపోయింది. రైట్, 2 మృతి అనేది ఇది వేరేది. అక్కడ కోలన్ గుర్తు పంక్చుయేషన్ మార్క్ ఉంది. 2 మృతి, దీన్ని మనం సపరేట్ నెంబర్స్ అన్న ఇవ్వండి, లేదా కంటిన్యూషన్ నెంబర్స్ తోటైనా మీకు అర్థమైతే చాలు, కంటిన్యూషన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ 5, 2, ఇది సబ్జెక్టు. 2 అనేది మనం సబ్జెక్ట్గా తీసుకోవాలి. యాక్చువల్గా ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనైతే ఇది అడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మృతి. ఈ మృతి అనేది దీన్ని మనం నెంబర్ 2తో గుర్తిస్తాం. ఇది యాక్చువల్గా వర్బ్ కాదు, ఇది కూడా అడ్జెక్టివే.
కానీ మనం దీన్ని వర్బ్గానే పరిగణించాలి. అంటే మృతి చెందారు అని అర్థం. ఇది హెడ్లైన్స్ కాబట్టి అట్లా ఉంది. మృతి చెందారు అని అర్థం. సో దీనికి నెంబర్ 2 ఇవ్వాలి. ఇప్పుడు మనము వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి రాద్దాం. 2 అని అంటే తెలుసు కదా, ట్యూ, TWO, ట్యూ. ట్యూ చిన్న విమానాలు. చిన్న అంటే స్మాల్ కదా, చిన్న, స్మాల్. ట్యూ స్మాల్ విమానాలు. విమానాలు అని అంటే ప్లేన్స్, ఏరోప్లేన్స్ అన్నమాట. ట్యూ స్మాల్ ప్లేన్స్, 2 చిన్న విమానాలు. డి అంటే తగులుకున్నాయి, ఎదురెదురుగా తగులుకున్నాయి అని అర్థం. ఇంగ్లీష్లో మనం దీన్ని డి అని అంటే కొలైడ్ అని చెప్పొచ్చు. డి అంటే ఢీ కొన్నాయి అని అర్థం. సో దీన్ని మనము కొలైడ్ అని చెప్పొచ్చు. COLLIDE, కొలైడ్ అంటే ఢీ కొన్నాయి అని అర్థం. సో సింపుల్ ప్రజెంట్ కాబట్టి ఇది వర్బ్ 1లోనే చెప్పాలి. కొలైడ్ వర్బ్ 1, కొలైడెడ్ వర్బ్ 2, కొలైడెడ్ వర్బ్ 3. ట్యూ స్మాల్ ప్లేన్స్, ఇంతవరకు ఇది సబ్జెక్టు. వర్బ్ ఇంతవరకు ఇది మనం వర్బ్గా గుర్తించాలి. తర్వాత సబ్జెక్టు, తర్వాత సబ్జెక్ట్లో ఎన్ని పదాలు ఉన్నా అది సబ్జెక్టుగానే తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వర్బ్ తీసుకోవాలి. ఇది కొలైడ్ అనేది వర్బు. మనం ఇది సింపుల్ ప్రజెంట్లోనే చెప్తున్నాం, అంటే బేస్ ఫామ్లోనే చెప్తున్నాం. వర్బ్ 1గా మనం తీసుకోవాలి, కొలైడ్ వర్బ్ 1. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టు లేదా కాంప్లిమెంట్ ఇలా ఉంటాయి. మనకి ఈ 2 ఫస్ట్ కరెక్ట్గా దొరికితే ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ ఇది మనకి ఈజీగా దొరుకుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటి, లో అంటే ఇది ప్రిపోజిషన్. ఇంగ్లీష్లో మనం ఎట్ కానీ ఇన్ కానీ చెప్తాం. సో పెద్ద ప్లేస్కి అయితే ఇన్ చెప్తాం. అమెరికా అనేది పెద్ద ప్లేస్ కాబట్టి ఇన్ చెప్తాం. ఇన్. నెక్స్ట్ అమెరికా. ఏ క్యాపిటల్ రాస్తున్నాం చూడండి. ఎందుకు రాస్తున్నామంటే దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. ప్రాపర్ నౌన్ అవుతుంది కాబట్టి ప్రాపర్ నౌన్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్ తోటే స్టార్ట్ కావాలి. ఓకే. 2 స్మాల్ ప్లేన్స్ కొలైడ్ ఇన్ అమెరికా. 2 చిన్న విమానాలు అమెరికాలో ఢీకొన్నాయి అని అర్థం. ఇక్కడ కోలన్ పంక్చువేషన్ మార్క్ పెట్టాం. ఇది నెంబర్ 4. నెక్స్ట్ ఏంటంటే ఇద్దరు చనిపోయారు అని అర్థం. సో ఇద్దరు అని అంటే మళ్ళీ 2 అయినా ఇద్దరు అని చెప్పిన ట్యూ అనే చెప్తాం కదా. ట్యూ, TWO, ట్యూ. మృతి అంటే మృతి చెందారు అని అంటే అది వర్బ్ అవుతుంది. ఇక్కడ మృతి ఇది అడ్జెక్టివ్ కాబట్టి డెడ్ అని చెప్పొచ్చు. DEAD, డెడ్. ఇద్దరు మృతి. ట్యూ డెడ్. మనం వర్బ్గా చెప్పాలంటే 2 people డైడ్ అని కానీ 2 people కిల్డ్ అని కానీ చెప్పొచ్చు. అది తర్వాత చూద్దాం న్యూస్లో. ఓకే. స్మాల్ ప్లేన్స్ కొలైడ్ ఇన్ అమెరికా, ట్యూ డెడ్. ఓకే, రైట్. ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.